ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ నుంచి ఈరోజు మనము 2025 అక్టోబర్ మొదటి పక్షమైనటువంటి 1వ తేదీ నుంచి 16 వరకు జరుగు పక్ష ఫలితాలలో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి ఈయన మీనరాశి, రాహు వచ్చేసి కుంభరాశి, బృహస్పతి వచ్చేసి ఈయన 18వ తేదీ వరకు కూడాను, అంటే ఈ పక్షంలో ఖచ్చితంగా మనకు గురువు మిథునంలోనే ఉన్నారు. కేతువు శుక్రులు వచ్చేసి తులారాశిలో ఉన్నారు. రవి శుక్రులు వచ్చేసి కన్యారాశిలో ఉన్నారు. ఇక శుక్రుడు వచ్చేసి 9/10/2025 9వ తేదీన ఈయన కన్యారాశి వదిలి తులారాశి సంచారం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క 2వ తేదీ వచ్చేసి మనకు తులలోకి బుధుడు సంచరిస్తున్నాడు. అక్టోబర్ 2వ తేదీ ఈయన మనకు 2025న తులానాం బుధ ప్రవేశం. ఈ 2 గ్రహాలు మారుతున్నాయి. యాజ్ ఇట్ ఈస్గా మిగతా గ్రహాలన్నీ అలాగే ఉంటున్నాయి ఈ పక్షంలో. నెక్స్ట్ మకర రాశి తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణం 4, అలాగే ధనిష్ట 2 పాదాలు కలిపి మనకు మకర రాశి మకర లగ్నం కిందకి వర్తిస్తుంది. మకర రాశి మకర లగ్నం వారికి మీకు 2వ ఇంట్లో రాహు ఉన్నాడు. ఈయన భాగ్యాధిపతి. ప్రయాణాలు ఉంటాయి, కొంచెం అంటే విచారకరమైనటువంటి ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ శని భగవంతుడు మీకు ఈ యొక్క మకర రాశి వారికి మీ రాశిపతి ద్వితీయాధిపతి తృతీయంలోకి వెళ్ళారు. ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఫుల్ ఫ్లెడ్జ్లో ఉంటుంది. మీరు అనుకున్న విషయాలన్నీ బాగా జరిగే అవకాశాలు స్పష్టంగా జరుగుతాయి. నెక్స్ట్ మకర రాశి మకర లగ్నంలో తీసుకున్నట్లయితే మీకు శని భగవంతుడు 3లో గొప్ప యోగకారకుడు అని చెప్పుకున్నాము. బృహస్పతి మాత్రం మీకు మీ రాశికి వ్యయాధిపతి. అలాగే ఈయన మీ రాశికి వచ్చేసి ద్వితీయాధిపతి, రాశాధిపతి ద్వితీయాధిపతి తృతీయంలో ఉన్నాడు. ఈయన వీక్షణ వచ్చేసి మీకు 5వ స్థానం పైన పడ్డది కాబట్టి కొంచెం సంతానానికి సంబంధించినటువంటి ఫలితాలు. ఇప్పుడు మకర రాశి మకర లగ్నం వారికి తీసుకున్నట్లయితే రాహు 2లో ఉన్నారు. కోప స్వభావం ఎక్కువ ఉంటుంది. పెద్దవాళ్ళ ఎందుకు కొంచెం భయభక్తులు లేకుండా ప్రదర్శించడంతో కొంత వ్యతిరేక స్వభావం ఏర్పడే అవకాశం ఉంది. సొసైటీలో కూడా మీ మూమెంట్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. శుక్రుడు 8th హౌస్లో మీకు లాభకారిగా ఉన్నాడు. మీకు పంచమాధిపతి అలాగే దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ పక్షం రోజుల్లో మీకు ఉద్యోగంలో కావచ్చు, స్త్రీల మూలకంగా కావచ్చు వచ్చే ఆదాయం బాగుంటుంది. పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు అవి చేస్తారు. కర్మకాండలలో పాల్గొంటారు. రెండిటిల్లోనూ మీకు ప్రయాణాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వచ్చేసి కుజుడు వచ్చేసి మీకు ఈ యొక్క దశమంలో ఉండడం చాలా శుభకరం. శుక్రుడు బుధుడు కూడా మీకు 2nd నుంచి అక్టోబర్ 2 నుంచి కూడా మీకు బుధుడు ఈయన వచ్చేసి మీకు బుధుడు వచ్చేసి మీకు 6వ ఇంటధిపతి ఇక భాగ్యాధిపతి శుక్రునితో కలిసి ఉన్నాడు. బుధుడు కూడా బాగున్నాడు కాబట్టి శుక్రుని ఆమె ఏ లక్షణాలు ఇస్తే అవే ఆయన ఇవ్వాలి. ఎందుకంటే బుధుడు ఒక నపుంసక గ్రహం. ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ తత్వాన్నే కలగజేస్తాడు కాబట్టి శుక్రుడు ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ ఆయన కూడా ఇస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. కాకపోతే కుజునితో కలిసి ఉన్నాడు కాబట్టి మీ యొక్క 11th హౌస్ ప్లానెట్ అలాగే పంచమాధిపతి అయినటువంటి కుజుడు ఈ 2 భావాలలో ఫైటింగ్ సెక్షన్ ఉంటుంది. కాబట్టి కొంచెం నివారించుకొని మనసును సముదాయపరుచుకొని మిమ్మల్ని మీరు కరెక్షన్ చేసుకుంటే చాలా మంచి ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మాత్రం మీరు మర్చిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. చక్కగా ఉండండి. చక్కని బిజినెస్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్లలో వర్క్ చేసే వారికి బాగుంటుంది. కళాత్మకమైనటువంటి విందు వినోదాలలో పాల్గొంటారు. తెల్లని వస్త్రధారణ చేస్తారు. హౌస్ ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలని ప్లాన్స్ ఉంటే అవి పూర్తి చేసుకుంటారు. స్థలాలు కొనుక్కోవడం కానీ లేదా కొత్త చిన్న బిజినెస్లు ఏవైనా స్టార్ట్ చేయాలనుకునే వారికి కూడా మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. ఇవన్నీ చేస్తూ మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడం కోసం, మీ ఆరోగ్యాన్ని మీరు పుంజుపరచుకోవడం కోసం సైనసైటిస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మకర రాశి వారికి. ఎందుకంటే ముఖంలోనే
ముక్కుకు సంబంధించినటువంటి నోటికి సంబంధించి ఆర్గాన్స్కు ముందు మనము శనిని తీసుకున్నట్లయితే మీకు మీ రాశాధిపతి ద్వితీయాధిపతి ఈయన వచ్చేసి మీకు థర్డ్ హౌస్లో ఉన్నాడు. దీనివల్ల మనకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి ప్రాబ్లమ్స్ వెళ్తాయి కాబట్టి అనారోగ్యం విషయంలో నరాల బలహీనత వీటి విషయాలలో కూడా సర్వికల్ స్పాండిలైటిస్ వీటి విషయాలలో కూడా మీరు తగు జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క వైరాగ్య భావాలు మధ్య మధ్యలో ఇబ్బంది పెడుతుంటాయి. ఏది ఎంత దూరం ఎంతవరకు వెళ్ళాలని కొత్త ఆపర్చునిటీ కోసం ఎదురు చూసే వాళ్ళకి కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలలో మీరు సాఫ్ట్వేర్ రంగంలో వారికి ఇప్పటిలో మంచి జరిగే అవకాశం ఏది కనిపించట్లేదు కాబట్టి మీకు ఇష్టమైన కళలో టాలెంట్లో ఏదైనా ఒక సంపాదనకు ఏర్పరచుకోవడం కానీ ఏదైనా కుల వృత్తుల సైడ్ డైరెక్ట్ మీరు అట్లా డైవర్ట్ అవ్వడం కానీ చేస్తే కొంత మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగం ఇప్పట్లో పుంజుకోదు. ఎందుకంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అందరికంటే పుట్టి అందరికంటే ఎదిగి అందరికంటే ముందు కొలాప్స్ అయ్యేది అమెరికా అని అది జరుగుతుంది ఇప్పుడు. ఆయన కాలజ్ఞానంలో ఇంకో విషయం చెప్పారు. ఆ అమ్మవారు ఈశ్వరమ్మ తల్లి టెంపుల్ అక్కడి నుంచి ఆయన స్వగృహం పాత గృహాన్ని నిర్మించటము, పోలేరమ్మకు మందిరం నిర్మించటము, ఇవన్నీ ఆయన వచ్చే ముందు జరిగే సిమ్టమ్స్ అన్నమాట. కాబట్టి కుల వృత్తులు ఎవరి వృత్తికి వాళ్ళు వెళ్ళండి. తద్మూలకంగా జరిగే నష్టమేమీ లేదు, లాభం ఉంటుంది కుల వృత్తులలో. మార్వాడీస్ ఎందుకు 10th వరకు చదివి వస్తారు? పూర్వీకుల ఫోటోలు వాళ్ళు పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. తరతరాలుగా ఆ పద్ధతి, ఆ పండిన అనుభవం మీకు వాళ్ళకు లభిస్తుంది. ఆ అనుభవాన్ని వాళ్ళు ఫాలో అయ్యి షైన్ అవుతారే తప్ప మన అన్య కులాలలో అలాగా హెడ్ వెయిట్ తోటి నువ్వెంత నీవెంత తల్లిదండ్రులను ఎదిరించేంత స్వభావం ఉండదు వాళ్ళకి. ఇది గమనించుకోవాలి మకర రాశి మకర లగ్నం వారికి. అలాగే శని ఒక్కడే కాదు, గురువు కూడాను మీకు వ్యయాధిపతి తృతీయాధిపతి కదా, ఈయన కూడా మీకు 6లో పడ్డాడు. ఇది ఒక శుభసూచకం. 6, 8 పాయింట్ అధిపతులు ఒకరి రాశిలో ఒకరు ఉండడం చాలా వరకు శుభప్రదాన్ని ఇచ్చే అవకాశం బాగుంది. కాబట్టి సిబ్లింగ్స్తో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ వెంటనే సమసిపోయే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఆస్తి వివాదాలు, తగాదాలు, గొడవలలో మధ్యలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వస్తి.